చల్ల చల్లగా ఉన్నప్పుడు వేడి వేడి టీ తాగుతూ ఈ మిర్చి బజ్జీలను వేసుకొని తింటే ఆ మజా వేరే లెవెల్లో ఉంటుంది. ఈ మిర్చీలను ఎలా తయారు చేస్తామో ఈ రెసిపీ చూద్దాము. మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి. ఒక కప్పు పల్లీలోకి ఒక చెటాకు చింతపండు గుజ్జును వేసుకోవాలి. చింతపండు అనేది ఒక 10 మినిట్స్ మొదలు నానబెట్టుకొని వాటర్ తీసేసుకుని వేసుకోవాలి. దీనికి తగినంత సాల్ట్ వేసుకుని సన్నగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. దీనిలో వాటర్ అవసరం అంటే కొంచెం వాటర్ పోసుకొని పేస్ట్ లాగా ఈ విధంగా సన్నగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకుని పక్కకు పంటి పెట్టుకోవాలి. తర్వాత మనం మిర్చీలను వేస్తున్నాం కాబట్టి మనం మిర్చి బజ్జీలు వేసి మిర్చీలను తీసుకొని మధ్యలోకి చీల్చుకొని దీనిలోకి ఇత్తులు అనేటివి తీసేసుకోవాలి. ఇత్తులు తీసేసుకొని తర్వాత దాని కోన అనేది కట్ చేసుకోవాలి. కోన అనేది కట్ చేసుకుంటే మనం మిర్చి వేసినప్పుడు మిర్చి అనేది కరకరలాడుతూ చాలా బాగా వస్తుంది. ఇలా మధ్యలోకి చీల్చుకొని అందులోకి ఇత్తులు తీసేసుకొని ఇట్లా కోన అనేది కట్ చేసుకోవాలి. కోన అనేది కట్ చేసుకుంటే మనకు మిర్చీలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. రోడ్ సైడ్ బండి మీద మిర్చీలు ఎలా వస్తాయో అలానే వస్తాయి. ఇలా అన్నీ మనం విత్తులు తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనం తయారు చేసుకునే మిర్చీలను మనం ఎన్ని మిర్చీలు వేసుకుంటామో తర్వాత ఒక్కొక్క మిర్చీలకు మనం తయారు చేసుకున్న పేస్ట్ మొత్తం పెట్టాలి. మధ్యలోకి మొత్తం పెట్టుకోవాలి. తర్వాత దీనికి పిండి అనేది రెడీ చేసుకోవాలి కాబట్టి ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండిలోకి చిటికెడు సాల్ట్, చిటికెడు సోడా వేసుకోవాలి. సోడా అనేది ఎక్కువ వేసుకుంటే ఆయిల్ ఎక్కువ వస్తుంది కాబట్టి చూసుకొని సోడా వేసుకోవాలి. తర్వాత ఒకసారి పొడిపిండిని కలుపుకోవాలి. తర్వాత దీనిలోని కొంచెం వాటర్ పోసుకుంటూ దీన్ని జారుడు పిండిలాగా కలుపుకోవాలి. ఇట్లా పిండి అనేది ఎంత బాగా ఉండలేకుండా కలిపితే మనకు మిర్చి అనేది ఎంత బాగా వస్తుంది. దీనిలో మనం ఏమి వేస్తలేము, ఓమ కూడా వేస్తలేము కాబట్టి ఇంకా టేస్ట్ బాగానే ఉంటుంది. ఇట్లా జారుడు పిండిలాగా కలుపుకోవాలి. ఇట్లా మనము పిండి అనేది పైన లాగబడితే ఇట్లా జారుడులాగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత పక్క పండి పెట్టుకోవాలి. ఈ పిండి అనేది ఒక గ్లాసులోకి పోసుకోవాలి. గ్లాసులోకి పోసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న మిర్చిని తీసుకొని గ్లాసులోకి మనం మిర్చిని ముంచి దాన్ని కోన అనేది లాస్ట్కి ఇట్లా ఒక సైడ్ మొత్తం కట్ చేసుకుంటూ ఆయిల్లోకి వేసుకోవాలి. మనం గ్లాసులోకి పిండిని వేసుకొని మిర్చీలు వేసుకుంటే మనకి పిండి తక్కువ పడుతుంది, మిర్చీలు ఎక్కువ వస్తాయి. కాబట్టి ఇలా వేసుకొని మంచిగా ఆయిల్లోకి వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోలించుకోవాలి. 2 సైడ్ గోలేదాకా అటు ఇటు గోలించుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోలించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇది మంచిగా టీ టైం స్నాక్స్ పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా బాగుంటుంది. మనం రోడ్ సైడ్ కొనే బదులు అందులో ఏ ఆయిల్ పడుతుందో మనకు తెలియదు. మనం ఇంట్లోనే చేసుకుంటే మన హెల్త్ కూడా చాలా మంచిది. మీరు ఒకసారి ట్రై చేస్తే